పీసీసీ మాజీ చీఫ్ బొత్స బీజేపీలో చేరడంపై ఊగిసలాడుతున్నారా? గతంలోనే ఆయన తన టీంతో బీజేపీలో చేరాలనుకున్నారా? తాజాగా బీజేపీ నేతలతో బొత్స మంత్రాలు జరిపారా? పార్టీలో చేరికపైన బీజేపీ హైకమాండ్కు బొత్స కొన్ని షరతులు విధించారా? ఈ అంశాలపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన అంశంలో కీలక పాత్ర పోషించిన ముఖ్య నేత పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇప్పుడు రాజకీయంగా డీలా పడ్డారు. విభజనను వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్లోనే ఉండి ఓటమి పాలై ప్రాధాన్యత కోల్పోయిన బొత్స మరోసారి అధికార బీజేపీలో చేరాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నికలకు ముందే బొత్స బీజేపీలో చేరే ప్రయత్నం వికటించిందని సమాచారం. విభజన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన అనంతరం ఎన్నికలకు కాస్త ముందుగా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు టీడీపీ బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బొత్స తన అనుకూల టీంతో కమలం పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్నికలకు ముందు బొత్స టీంను తీసుకుంటే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని సినీ నటుడు పవన్ కళ్యాణ్ నుంచి వ్యతిరేకత రావచ్చంటూ సీమాంధ్ర బీజేపీ కీలక నేతలు తమ హైకమాండ్కు నివేదించారట. బొత్స బీజేపీలో చేరడానికి తగిన కారణాలే ఉన్నాయంటున్నారు ఆయన సన్నిహితులు. విభజన అంశాన్ని వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్ను పదవి నుంచి తప్పించాలని ఓ దశలో హైకమాండ్ ఆలోచించిందట. అప్పుడు సీఎంగా బొత్స, రఘువీర, ఆనంల పేర్లను అధిష్టానం పరిశీలించిందట. అయితే బొత్సకు సీఎం పదవి వద్దంటూ చిరంజీవి వంటి అప్పటి కేంద్ర మంత్రులు, ఎంపీలు వ్యతిరేకించినట్టు సమాచారం. సీఎంను మార్చినా కాంగ్రెస్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని కూడా ఆ నేతలు హైకమాండ్కు ఓ నివేదిక కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇక విభజన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాక 2 ప్రాంతాలకు వేర్వేరు పీసీసీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను బొత్స వ్యతిరేకించారని కూడా సమాచారం. ఎన్నికల తర్వాతే పీసీసీని విభజించాలని, అప్పటి వరకు 2 ప్రాంతాలకు తననే అధ్యక్షునిగా కొనసాగించాలన్న బొత్స వినతిని హైకమాండ్ మన్నించలేదు. ఏపీసీసీ చీఫ్ గా రఘువీరాను నియమించింది. దాంతో ఆయన ఇక కాంగ్రెస్ ను వీడాలని అప్పుడే నిర్ణయించుకున్నారనేది ఆయన సన్నిహితుల మాట. ఇక కాంగ్రెస్ లో కొనసాగితే రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు ఉండదని, సీమాంధ్రలో ఇక పార్టీ తిరిగి కోలుకోవడం సాధ్యం కాదనేది బొత్స టీం అంచనా. అందుకే ఆయన ఇటీవల కాలంలో పలువురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరే అంశంపై తరచుగా సమావేశమవుతున్నట్టు సమాచారం. గత 1.5 రోజులుగా బొత్స కాంగ్రెస్ కార్యక్రమాల్లో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. కాంగ్రెస్ ఆవిర్భావం దినమైన ఆదివారం నుంచే బొత్స పార్టీలో తిరిగి చురుగ్గా వ్యవహరించడంతో బీజేపీలో చేరికపై ఆయన ఊగిసలాటలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఎందుకు సార్ వారు ఎందుకు సంప్రదిస్తారు సార్? వారి ప్రభుత్వం వచ్చి కేంద్రంలో వారి ప్రభుత్వం ఉంది, వారు చేస్తున్నారు, వారు ఎందుకు మనతో సంప్రదిస్తారు? మేము రాజకీయాల్లో వచ్చి వాటమి చెందాము, ఈరోజు ప్రజలతో తిరస్కరించబడిన మాతో ఎందుకు సంప్రదిస్తారని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి ఊహాజనితమైన మరి వార్తలను మీరు దయచేసి ప్రకటించవద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి కోరుతున్నాను. ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడిగా బొత్సను సోనియా నియమించడంతో గత 2 రోజులుగా ఆయన కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే బీజేపీలో చేరికపై బొత్స ఇంకా ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూనే ఉన్నారని సమాచారం. పీసీసీ చీఫ్ గా 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన తనకు ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణలో కాంగ్రెస్ కేడర్తో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు బొత్స. తాను బీజేపీలో చేరితే ఇరు ప్రాంతాల్లో బీజేపీని బలోపేతం చేయగలనంటూ ఆ పార్టీ నేతలతో చెప్తున్నారని తెలుస్తోంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలతో పాటు 2 గోదావరి జిల్లాల బీజేపీ పగ్గాలు తన చేతిలో ఉండాలంటూ బొత్స షరతులు విధిస్తున్నారని సమాచారం. ఏపీలో బీజేపీకి ప్రజా ప్రతినిధులతో పాటు హరిబాబు, సోము వీర్రాజు వంటి కీలక నేతలున్నది కూడా ఈ 5 జిల్లాల నుంచే. దాంతో బొత్స షరతుకు బీజేపీ సుముఖంగా లేదని తెలుస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎటువంటి షరతులు లేకుండానే తమ పార్టీలో చేరిన విధంగానే బొత్సాని కూడా చేరాల్సిందిగా బీజేపీ నేతలు చెప్తున్నట్టు సమాచారం. అందుకే బొత్స బీజేపీలో చేరికపై ఇంకా ఊగిసలాటలో ఉన్నారని తెలుస్తోంది. అయితే బొత్స బీజేపీలో చేరిన ఆశ్చర్యం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. దుబాయ్కి వెళ్తున్న బొత్స జనవరి 6-7 తేదీల్లో తిరిగి రాష్ట్రానికి వస్తారని, ఆ తేదీలో హైదరాబాద్ కు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే బొత్స కాషాయ తీర్థం పుచ్చుకున్న ఆశ్చర్యం లేదని ఆయనకు సన్నిహితులైన కొందరు కాంగ్రెస్ నేతలే అంటున్నారు. సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.